పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డాక్టర్లపై హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భగవంతుడి దగ్గరికి వెళ్లి దండం పెడితే మన ప్రాబ్లం తీరుతుందో తీరుతో తెలియదు కానీ డాక్టర్ దగ్గరికి వెళితే తీరుతుంది. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ అంటే డ్యూటీ చేసే చాలా మంది డాక్టర్లకు తెలియదు. వచ్చామా, జీతం తీసుకున్నామా, వెళ్లిపోయామా అనే ధోరణిలోనే ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు వచ్చే రోగులను డాక్టర్లు చిరాకు పడుతున్నారు అని, వారికి ట్రీట్మెంట్ సరిగ్గా చేయటం లేదు అని నా దృష్టికి వచ్చింది. అంతేకాకుండా ముగ్గురు డాక్టర్లు హాస్పిటల్ సమయంలో వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ప్రభుత్వం జీతం తీసుకుంటూ బయట హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయడం, రోగులకు వైద్యం చేయకుండా ఒకరి ఛాంబర్లోకి మరొకరు వెళ్లి మాట్లాడుకోవడం, రోగులపై చిరాకు పడటం వంటి కంప్లైంట్స్ నా దృష్టికి వచ్చాయి. మీకు పేదలకు వైద్యం చేయడం ఇష్టం లేకపోతే మానేయవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం సరిదిద్దుకొని పేద ప్రజలకు వైద్యం అందించాలని ముగ్గురు డాక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. హాస్పిటల్లో ఎవరి డ్యూటీ వాళ్ళే చేయాలని, ఒక డ్యూటీ మరొకరు చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏరియా హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్లు చేయించి ఎమ్మెల్యేగా దిగాలని నా కోరిక. ఈ హాస్పిటల్ ని ఉస్మానియా ఆసుపత్రిలాగా తీర్చిదిద్దాలనేదే నా ఆకాంక్ష అంటూ డాక్టర్లకు తెలిపారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని మీ అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తారని, అందుకు అందరి సహకారం తోడ్పాటు కావాలని కోరారు. మాట్లాడించారు. మరి ఈరోజు ఈ డాక్టర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు, ఎవరిద్దరు ముగ్గురు తప్ప. అలాగే సిస్టర్స్ని కూడా చాలా గౌరవంగా పేషెంట్లు చూడమని మీరందరూ డాక్టర్లు అందరూ కూడా కూర్చొని చెప్పాలి. మీరు ఎంత బాగా చూసినా 24 hours వాళ్ళు అబ్జర్వేషన్ చేసి సిస్టర్స్ కొంతమంది మీరు చిరాపడడం, కొంతమంది టైంకి ఇవ్వకపోవడం, అలాంటివి అనేది మన హాస్పిటల్లో జరగకూడదు. ఏ పేషెంట్ని ఏ డాక్టరు మనం మర్యాదగా మాట్లాడడం తప్ప ఎవరిని కూడా హీనంగా మాట్లాడదు. వాళ్ళు మనలాంటి మనుషులే. మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు మన దగ్గరికి. డబ్బున్నవాడు పెద్ద హాస్పిటల్కి వెళ్తాడు, వాళ్ళనే మనం చూడాలి. మన మానవత్వాన్ని మీ రూపంలో చూపించే భగవంతుడు మీకు డాక్టర్లు చేశారు కాబట్టి ఆ మానవత్వాన్ని నిరూపించుకుని ఎవరైనా ఇప్పుడైనా ఎక్కడ డబ్బులు తీసుకొని ఫస్ట్ బయట హాస్పిటల్లో ప్రయారిటీ ఇస్తే మాత్రం అసలు డాక్టరేట్ అనేది క్యాన్సిల్ చేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని కూడా రికమెండ్ చేస్తాం. ఇది తప్పు. ఇది మీకు ఇక్కడ ఇష్టం లేదు, మీరు చెయ్యొద్దు, వెళ్ళిపోండి. అంతేగాని మేము ఇక్కడ జీతం తీసుకుంటాం, బయట హాస్పిటల్లో మేము వైద్యం చేస్తానంటే అది కరెక్ట్ కాదు. మీరు కూడా అంతరాత్మతో ఆలోచించండి ఒకసారి. మన ప్రభుత్వం దగ్గర వద్దు. మీకు మీ ఇండిపెండెంట్ మీకు టాలెంట్ ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళి బ్రహ్మాండ హాస్పిటల్ పెట్టుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఏం చేయలేదు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బు తీసుకొని ఇక్కడ కేసు ఉండగా మీరు బయటికి వెళ్ళి వైద్యం చేస్తే మాత్రం అది నేరం. అలాంటిది నా దగ్గరికి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకెళ్ళాలంటే రికమెండ్ నాకు అధికారం లేకపోవచ్చు, నేను రికమెండ్ చేయగలను. ఇక్కడున్న మీ ప్రవర్తన రికమెండ్ చేయగలను. అదేవిధంగా స్టాఫ్ నర్సులు అందరికీ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి సూపరింటెండెంట్ గారు నారాయణ హరి అని, మన దేవుడు గుడికి వెళ్తే మనకి ఆ భగవంతుడు తగ్గిస్తాడు లేదు నాకు తెలియదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకున్న పెయిన్ కానీ, మనకున్న ఫీవర్ కానీ, మనకున్న ఏ రకమైన బాధలనైనా సరే తగ్గించడానికి భగవంతుడి రూపంలో మీరున్నారు. ముందు మీరు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డాక్టర్ అంటే మీకున్న వాల్యూ చాలామంది తెలియదు. ఏదో మనం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం, ఒక 70,000 ₹1,00,000 2,00,000 జీతం అవుతుంది, మనం ఏదో 10 కేసులో 50 కేసులో డ్యూటీ చేస్తున్నాం అని అనుకోకుండా మీరు రెస్పాన్సిబిలిటీగా చేస్తే వీళ్ళందరూ మన మనుషులు, మనలాంటి మనుషులు కష్టం వచ్చి మన దగ్గరికి వచ్చారు అని రిసీవ్ చేసుకునే విధంగా చిరాకు పడకుండా వాళ్ళని మీరు ప్రేమగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ మంచి రిపోర్ట్ వస్తుంది. మీ గురించి ఎవరు నెగిటివ్గా చెప్పడానికి ఎవరు సరిపోరు. మనం ఒక్క చోట నెగిటివ్గా మాట్లాడితే దాన్ని 2 డాక్టర్లు 3 డాక్టర్ల మీద నా దగ్గర రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా నేను ఎప్పుడు చెప్పను, సరిదిద్దుకోవాల్సిందే కోరుతాను. ఒకళ్ళ రూమ్లోకి వెళ్ళి ఒకళ్ళు సోచి చెప్పడం, ఇక్కడ జీతం తీసుకుని బయటికి వెళ్ళి వైద్యం చేయడం, అది మాత్రం ఇది తప్పు. మీ సూపరింటెండెంట్ గారిని కలవండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేసి మాట్లాడాలని ఉద్దేశంతో నేను లేను. ఎంతమంది ఎక్కువ మంది హాస్పిటల్ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నారు, ఆ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ అందరినీ ఒకటే ఘటన కట్టేసి మాట్లాడితే దానివల్ల ఉన్న డాక్టర్లు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఆ 3 డాక్టర్లు ఎవరో పేర్లు నాకు రిటర్న్గా ఇచ్చిన ఆ డాక్టర్ల పేర్లు కూడా నేను చెప్పాను. అలాంటి తప్పులు చేయకండి. మీ వృత్తి, మీకు ఏదైతే మీ డ్యూటీస్ ఉన్నాయి, ఎనస్థీసియా అంటే ఎనస్థీసియా చేయాలి, అందుబాటులో ఉండవలసిందే, డాక్టర్ మీ టైంలో ఉండవలసిందే. అంతేగాని ఇంకొక రూమ్లోకి వెళ్ళి వాళ్ళతో సోచి చెప్పి ఇక్కడ పేషెంట్స్ నిలబడి ఇలాంటివి చేయడం వల్ల మీతో పాటుగా ఉన్న సిబ్బందితో పాటుగా మేము కూడా బ్యాడ్ అవుతాం. హాస్పిటల్కి వెళ్తే ఎవడో పట్టించుకోడు, ఎమ్మెల్యే సరైనోడు కాదు, సరైన డాక్టర్లు లేదు, ఎవరు అబ్జర్వేషన్ లేరు అనేది అది ఇస్తే మీతో పాటు మనం కూడా బ్యాడ్ అవుతాం. ఇవాళ జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పిన ఘనత మన డాక్టర్లు దక్కింది.
అంటే జిల్లాలో కాదు స్టేట్లో మొదటి స్థానంలో తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. ఒక హార్ట్ ఆపరేషన్ ఈ తాడేపూడి హాస్పిటల్లో చేయించి మనం ఈ ఎమ్మెల్యే పదవి నుంచి దిగాలనేది నా ఉద్దేశం. ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ మనం ఉస్మానియా హాస్పిటల్లో రికమెండ్ చేస్తారు, ఎయిమ్స్లో రికమెండ్ చేస్తారు, అదేవిధంగా తాడేపూడి హాస్పిటల్కి పంపాలంటే ఒక ఎమ్మెల్యేగా నా తర్వాత ఉన్న ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మీ హాస్పిటల్లో అడ్మిట్ చేయమని ఆ విధంగా మనం మన హాస్పిటల్ని డెవలప్ చేయడానికి మీ అందరి సహకారాన్ని నేను అందిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో హార్ట్ కూడా పెట్టి ఇక్కడ ఈ బిల్డింగ్ ఓపెన్ ఎప్పుడు చేస్తారు